గురుదేవుల విద్యానగర ప్రయాణము. 1980వ సంవత్సరము సెప్టెంబరు నెల 30వ తేదీన అనగా మంగళవారము శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు శ్రీ వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి కారులో శ్రీవారు, నేను అంటే పాదరేణువు, మాకాని వెంకట్రావు, గురవయ్య, ఆత్మకూరు వెంకయ్య మధ్యాహ్నము 12:30 గంటలకు విద్యానగరము చేరినాము. మా కారును శ్రీ భరద్వాజ మాస్టారు గారింటి ముందు నిలిపినాము. నేను వారి కొరకు ఇంటిలోనికి ప్రవేశించగా మాస్టారు సాయిబాబా ఆలయ కట్టడము లెక్కలు చూసుకుంటూ ఉండినారు. నన్ను చూడగానే ఆదరించి లోనికి రమ్మని మాస్టారు గారు ఆహ్వానించగా నేను వెంటనే మా గురుదేవులు కారులో ఉన్నారని తెలిపినాను. ఆ క్షణమే వారు అత్యంతానందముతో లేచి లోపలనున్న అమ్మగారికి శ్రీ స్వామివారి రాకను తెలియపరిచినారు. ఆ పుణ్య దంపతులు గురుదేవుని దర్శించి దండ ప్రణామములు ఆచరించుకొని నేరుగా శ్రీ సాయి ఆలయమునకు తోడ్కొని పోయినారు. శ్రీ భరద్వాజ మాస్టారు గారి ఆనందోత్సాహములకు అవధులు లేవు. వారు వెంటనే చుట్టుపక్కల గల గ్రామాలకు ఫోన్లు చేయించి ఫోన్లు వసతులు లేని చోట్లకు శిష్యులను పంపి గురుదేవుల రాకను తెలియపరిచినారు. మాకు కావలసిన సకల సదుపాయములను మాస్టారు గారు విచారించుచు మాకు ఎలాంటి లోటు లేకుండా చూడసాగిరి. వారి అనుయాయులు శ్రీ సూర్యప్రకాశరావు గారు మాకు తోడుగా నీడగా అండగా ఉంటూ వారు మేము అచట ఉన్నంతవరకు రోజులో ఒక్క పూట ఆతిథ్య బాధ్యతలను స్వీకరించినారు. శ్రీ సాయి దేవాలయము కట్టడము పూర్తి అయినది. కరెంటు పనులు ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు జరుగుచున్నవి. శ్రీ సాయి దేవస్థానము ఎదురుగా మంచినీటి బావి త్రవ్వించినారు. దేవస్థానము తూర్పు ముఖద్వారము శోభాయమానముగా మనోహరముగా కట్టబడి ఉన్నది. షిరిడీలో శ్రీ సాయిబాబా మందిరము ఎలా ఉన్నదో అదే కొలతలతో తూచా భేదము లేక మాస్టారు గారు కట్టించగలిగినారంటే వారు ఎంత పుణ్యజీవులో, వారిపై సాయి అనుగ్రహము ఎంత కలదో వర్ణించనలవి కాదు. మా గురుదేవులు మందిరమును పావనము చేయుట ఇదే ప్రథమము. శ్రీవారు ఎక్కడికైనాను కొత్త చోటుకు పోయినప్పుడు సాధారణముగా ఒక్కరోజు కన్నా ఎక్కువ నిలవరు, ప్రశాంతముగా ఉండరు. అందుకే సాధారణముగా శ్రీ గురుదేవుల నాజ్ఞననుసరించి వారికి పోవు స్థలమును తెలిపిగాని వారి సమ్మతి తీసుకొని గాని బయలుదేరము. విద్యానగర్కు దయచేయవలసినదిగా శ్రీ స్వామివారిని శ్రీ భరద్వాజ మాస్టారు గారు ఇంతకు మునుపు ప్రార్థించగా ముందు అంగీకారము తెలిపి ప్రయాణమగుసరికి ప్రయాణమును వాయిదా వేసినారు. ఈ సంఘటన జరిగి సుమారు 1.5 నెల అయినది. కానీ మేము విద్యానగరులో శ్రీ సాయిబాబా దేవాలయములోకి ప్రవేశించగానే గురుదేవులు అమిత ప్రశాంతముగా మౌనములోనికి పోతూ వస్తూ ఉండినారు. ప్రతిరోజు ఉదయహారతి, రాత్రిహారతి శ్రీ గురుదేవుల సమక్షములోనే శ్రీ సాయి దేవస్థానములో జరుగుతూ ఉండేవి. పుణ్యజీవి మాస్టర్ గారు బాబాగారి హారతులను శిష్యులతో కలిసి చేయుచున్న జనసందోహాన్ని చూస్తుంటే మా గురుదేవుల ఆనందోత్సాహములు మింటికెగసినాయి. వారు పరిపూర్ణ ప్రశాంత చిత్తులై ప్రతినిత్యము జరుగు పవిత్ర కార్యములను అవలోకించుచుండినారు. గురువారము శ్రీ సాయిబాబాకు పవిత్ర దినము. మేము 2 రోజులు మా గురుదేవుల పాదపద్మముల కడ శ్రీ సాయినాథుని మందిరములో పూజ్యులు మాస్టారు గారి ఆదరణలో గడిపినాము. 3వ నాడు గురువారము పొద్దున్నే పూజకు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తయారవుచుండగా సూళ్లూరుపేట వాస్తవ్యులు శ్రీ సాయి భక్తులు శ్రీ ఏ భాస్కర్ రెడ్డి గారు షిరిడీ వెళ్ళి అక్కడి ప్రసాదమును తీసుకుని వచ్చి మాస్టర్ గారికి అర్పించుకున్నారు. ఆ ప్రసాదమును మాస్టర్ గారు అందరికీ పంచి గురుదేవులకు ఇవ్వగా వారు అత్యంతానందముతో స్వీకరించినారు. మాస్టర్ గారు గురువారము ప్రసాదము హల్వా చేయించి బాబాగారికి నైవేద్యము ఇచ్చి గురుదేవులకు ఇవ్వమని కోరినారు. పూజా కార్యక్రమము ఉదయము 10 గంటలకు మొదలెడినారు. శ్రీ సాయినాథుని చిత్తరువును పుష్పమాలతో అలంకరించి గంధముతో అభిషేకించి మందిరములో క్రిక్కిరిసియున్న భక్తుల సమక్షములో మౌన ముద్రలో ఉన్న గురుదేవుని ఆధ్వర్యములో మాస్టర్ గారు పూజను ప్రారంభించినారు. మౌనములో ఉన్న స్వామివారు పూజా కార్యక్రమము జరుగుతున్నప్పుడు శిష్యుడు శ్రీ గురవయ్య షిరిడీ ప్రసాదము
గురుదేవులకు నోటిలో పెట్టగా అమిత ఆనందముతో స్వీకరించినారు. తదుపరి సాయిబాబా నివేదన హల్వా ఒక స్పూను తిని, అయ్యా మిగతా తర్వాత తీసుకుంటాను అని అర్ధనిమీలిత నేత్రుడై పవ్వళించినారు. మాస్టర్ గారు పూజా కార్యక్రమంలో అర్ఘ్యము బాబాగారికి ఇచ్చినప్పుడు గురుదేవులు లేచి, అయ్యా ఉడుకు నీళ్లు ఇవ్వండి అన్నారు. సాధారణముగా ఎప్పుడు కూడా జనసమూహములో శ్రీ స్వామివారు ఏ ఆహారమును తీసుకొనరు. మరి ఈనాడు శ్రీవారే శ్రీ సాయిబాబాకు అర్ఘ్యము సమర్పించు సమయములో తీసుకొన్నారు. అంటే వారే వీరని గ్రహించుటకు ఆస్కారములు కనబడుచున్నవి. తదుపరి పూజానంతరము హారతి సమయమున గురుస్వామి చివుక్కున లేచి కూర్చున్నారు. శ్రీ సాయిబాబా పటమునకు హారతితో పాటు గురుదేవులకు కూడా హారతి ఇచ్చినప్పుడు అక్కడ గుమికూడియున్న భక్తజనుల సంతోషాతిశయమునకు అవధులు లేవు. ఆనాటి సాయంకాలము నేను, మా స్నేహితులు నెల్లపూడి వాస్తవ్యులు తిక్కవరపు సుందర్రామిరెడ్డి గారితో, మాస్టర్ గారు సూర్యప్రకాశరావు వారి చిరంజీవులతో మా ఆదినారాయణ రెడ్డి గారి కారులో నెల్లిపూడికి బయలుదేరినాము. నెల్లిపూడి గ్రామము బయట పొలములో శివాలయమునకు తూర్పు దిక్కున గల జైన బ్రాహ్మణ యువకుని విగ్రహమును దర్శించుకొన్నాము. ఆ గ్రామస్థుల వివరణ ప్రకారము ఆ జైన బ్రాహ్మణుడు తపస్సులో కూర్చొని శిలా విగ్రహముగా అయిపోయినారు. అతని ముఖవర్చస్సు దేదీప్యమానముగా వెలుగుచున్నది. సుమారు 100 సంవత్సరముల ముందు ఇప్పుడు శిలయున్న ప్రదేశములో ఒక ఊరు వెలసియుండినది. ప్రస్తుతము నెల్లిపూడి గ్రామమునకు ఉత్తరముననున్న పొలములు అవి. ఆ ఊరిలో జైన మతస్థులు ఎక్కువగా ఉండేవారు. ఆనాటి కాలములో జైన మతస్థులలో బ్రాహ్మణ వంశములో బుజ్జానాథ జన్మించి ఘోర తపస్సు గావించి ధ్యాన నిష్ఠాగరిష్ఠుడై ఎట్టకేలకు అలాగే శిలాప్రతిమగా మారిపోయినాడు ఆ మహానుభావుడు. 9 మంది దొంగలు 30 సంవత్సరాల నాడు ఆ మహానుభావుని శిల క్రింద ఏదో ధనరాశులు ఉన్నవన్నీ ఆశపడి తవ్వనారంభించిరి. ఎంత త్రవ్విననూ వారికి ఏమీయూ ఆచూకీ దొరకలేదు. త్రవ్వి అలసిపోయి వెనుదిరిగిపోయిరి. పోతూ పోతూ విగ్రహము తల నరికి వేసిపోయినారు. తిరుగుదారిలో 9 మంది దుర్మరణము పాలైరి. ఆనాటి నుండి ఆ విగ్రహము జోలికి ఎవ్వరునూ పోరు. అంతా మాస్టర్ గారు ఎంతయూ సంతసించి ముందు ముందు ఆ విగ్రహ రూపునికి జరుపబోవు కార్యక్రమము ఆలోచించినారు. నెల్లిపూడిలో విగ్రహ రూపునిగానున్న ఆ మహాత్మునికి కొట్టవలసిన టెంకాయలు కాలాతీతమైనందున గురుదేవుల వారి అగ్నిగుండమునకు సమర్పించినాము. ఆనాటి రాత్రి మాకాని వెంకట్రావు రాసిన శ్రీ స్వామివారి చరిత్ర కొంత భాగము భక్తుల సమక్షములో చదివినారు. మేము మా గురుదేవుల పాదపద్మముల కడ శ్రీ సాయిబాబా మందిరములోనున్నప్పుడు మంగళవారము అనగా మేము విద్యానగర్కు చేరిన నాడే మాస్టర్ గారు ఫోటోగ్రాఫర్ను కోట నుండి పిలువనంపి భగవానుల వారిని, మమ్ములను, మాస్టర్ గారి పరివారమును, వేంచేసియున్న భక్తులను వరుసగా ఫోటోలు తీయించినారు. మరురోజు అనగా శుక్రవారము 3వ తేదీన పెట్రోలు కొరకు గూడూరుకు నేనున్నూ డ్రైవరు మస్తానయ్య గారున్నూ 10 గంటలకు విద్యానగరు నుండి బయలుదేరినాము. మేము పోయిన తర్వాత గురుదేవుల వారు ప్రయాణమునకు తొందర చేసినారట. తరువాత శ్రీ గురవయ్య, ఆత్మకూరు వెంకయ్య గారు వస్తువులన్నీ కారులో సర్దినారట. డ్రైవరు శ్రీ పోలు మస్తానయ్య గారు మధ్యాహ్నము 3:30 గంటలకు వచ్చిన తరువాతనే ప్రయాణ సన్నాహాలు చేసినారు. శ్రీవారి ప్రయాణమునకు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు దగ్గర ఉండినారట. వారు ఎర్రదాసాని పూలను తెచ్చి శ్రీవారి పడక దగ్గర నుంచి ప్రార్థించుకున్నారు. శ్రీ గురవయ్య ప్రయాణమునకు గురుదేవులను తొందరగా తీసుకుని పోవు ఆతురతతో ఉన్నప్పుడు డ్రైవరు మస్తానయ్య గారు స్వామివారి దగ్గరకు పోయి, స్వామి వెంకట్రామయ్య లేరు అని చెప్పినారట. వెంటనే శ్రీవారు, ఆయన ఒక్కడే వస్తాడయ్యా, పోదాము అన్నారు. తరువాత శ్రీ స్వామి, ఆయన వస్తుండాడు, మనం పోదాము అన్నారు. గురవయ్య వచ్చే బస్సులు ఆపి చూస్తాము అన్నారు. శ్రీ స్వామివారు చెప్పుతూ ఉండటము, నేను బస్సు దిగడము రెండున్నూ ఒకేసారి జరిగినవి. మాస్టర్ గారు అక్కడ ఇసుక తిన్నెపై శ్రీవారికి దగ్గరగా కూర్చొని సత్సంగము చేయుచుండినారు. గురుదేవులు నన్ను చూసి చాపపైనున్న ఎర్రపూలను చేతితో చూపించినారు.
గురవయ్య బయట వేసెయ్యమన్నారు. ఆ క్షణమే స్వామివారు, అయ్యా, ఎక్కడకు తీసుకొని పోయేది, ఇక్కడ పెట్టు అని పాదాల ముందు చూపించినారు. వెంటనే వారి పాదాల ముందు ఉంచినాను. సాధారణముగా శ్రీ గురుదేవులు పూలను దగ్గరకు రానివ్వరు. కానీ ఆ రోజు మాత్రము అవి మాస్టర్ గారు సమర్పించినందువలన వాటిని తన దగ్గరే ఉంచమని సెలవిచ్చినారు. కొంతసేపు అయిన తరువాత వాటిని శ్రీవారిని దర్శించుటకు వచ్చిన ముత్తైదువులకు పంచిపెట్టినాము. రాత్రికి బాబా హారతి అయిన తరువాత అందరూ సెలవు తీసుకున్న తరువాత గురుదేవులను మందిరములోనికి తీసుకొని వచ్చినాము. ఆ రాత్రి 1:52 గురుదేవులు ఆనంద సాగరములో మునిగియుండుట గమనించి శ్రీవారిని, స్వామి, ఈ మందిరము అంటే ఈ సాయి మందిరము బాగుందా? ఎన్ని సంవత్సరాలు పూజింపబడుతుంది అని వేడుకొనగా శ్రీవారు బాగుంది, భలే బాగుంది అని 4 సార్లు సెలవిచ్చి, కొంతసేపు అయిన తరువాత ఎల్లకాలము పూజలు జరుగుతాయి, బావుంటుంది అని సెలవిచ్చినారు. అప్పుడు ఈ దేవస్థానము భగవాన్ శ్రీ సాయి అనుంగు ముద్దుబిడ్డ మాస్టర్ గారు ప్రారంభించినందువలన ఈ స్థలమునకు ఇంత భోగము వచ్చినదని తలంచుకొని ఆ ఆనందములో ఆ రాత్రి గడిపినాము. శనివారము పొద్దున్న అనగా 4వ తేదీ పొద్దున్న 9 గంటలకు పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ గురుదేవుల వారిని దర్శించుకొనినారు. గురుదేవుల వారు వ్రాయించిన దేవస్థానము చీటీ మాస్టర్ గారికి ఇచ్చినాము. ఆ సమయంలో ఫోటో కూడా తీసినారు. తదుపరి గురుదేవుల వారు స్నానము కావించుకొని ఒళ్ళు తుడిచే టవలును నెత్తిమీద పెట్టుకొని షిరిడీ సాయిబాబా మాదిరిగా తలకు గుడ్డ చుట్టుకొని బాబా అని పిలువసాగినారు. తదుపరి సూర్యప్రకాశరావు గారు మధ్యాహ్న హారతికి ముందు వచ్చి, స్వామి, మీకు ఇక్కడ బావుందా అనగా, అయ్యా, సాలుగా ఉన్నది అని జవాబిచ్చారు. తదుపరి మధ్యాహ్న హారతి అయిన తరువాత శ్రీ స్వామివారికి బాబా ప్రసాదము పెట్టగా ఆనందముగా తీసుకొనినారు.